వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమె చేతిలో కత్తులు లేవు, ఆమె చేతిలో తుపాకులు లేవు, ఎలాంటి ఆయుధాలు లేవు. కానీ ఆమె దగ్గర ఉన్నది సాహసం, ధైర్యం, మొండితనం. అవును, ఆ మొండితనంతో ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. ఎవరిపై? వణికిస్తున్న కొండ చిలువలపై. వారం రోజుల వ్యవధిలో 60కి పైగా కొండ చిలువలను పట్టుకుంది, వాటితో పోరాడింది, వాటిని జయించింది. ఆ కొండ చిలువలను ప్రభుత్వానికి అప్పజెప్పింది. అవును, అతి తక్కువ వ్యవధిలో 60 కొండ చిలువలను పట్టుకొని ఆమె రికార్డు స్థాపించింది. ఆమెను అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వం ఆమెను సత్కరించింది కూడా. అవును, ఆ మహిళ, ఆ యువతి, యంగ్ లేడీయే 60 కొండ చిలువలు, అత్యంత భయంకరమైన కొండ చిలువలు, మానవాళికి, జంతుజాలానికి హాని కలిగిస్తున్న కొండ చిలువలు. ఎలాంటి ఆయుధం లేకుండా, చేతిలో తుపాకీ లేకుండా, కత్తి లేకుండా, ఓ చిన్న తాడు సాయంతో 60 కొండ చిలువలను పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆమె పేరు టేలర్స్టాన్ బెర్రీ. అవును, ఫ్లోరిడాలో కొండ చిలువలను వేటాడింది. 60కి పైగా కొండ చిలువలను పట్టుకుంది. ఫ్లోరిడాను కొండ చిలువలు వణికిస్తున్నాయి. బర్మీస్ జాతికి చెందిన కొండ చిలువలు ఫ్లోరిడా మొత్తం వ్యాపించాయి. అక్కడ జంతువుల జీవనానికి ఇబ్బందిగా మారాయి, మానవులను ఇబ్బంది పెడుతున్నాయి, జంతుజాలాన్ని సంహరిస్తున్నాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన అమెరికన్ ప్రభుత్వం ఆ కొండ చిలువల వేటకు ప్రతి ఏటా ఒక పోటీ పెడుతుంది. ఈ పోటీకి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి కొండ చిలువలను పట్టుకుంటారు. కండిషన్ ఏంటంటే ఎలాంటి ఆయుధాలు వాడరాదు. ఆమె కూడా ఎలాంటి ఆయుధాలు వాడకుండా, ఎలాంటి తుపాకులు కానీ, కత్తులు కానీ లేకుండా 60 కొండ చిలువలను పట్టుకొని రికార్డు సాధించింది. ఫ్లోరిడా గవర్నమెంట్ ఆమెను అభినందించింది. నిజమే, ఫ్లోరిడాను కొండ చిలువలు వణికిస్తున్నాయి. రోజుకు ఎక్కడో చోట కొండ చిలువల అఘాయితం బయటపడుతూనే ఉంది. కొండ చిలువలు జంతువులని, మానవులను ఇబ్బంది పెడుతున్నాయి, జంతువులను సంహరిస్తున్నాయి. వాటి వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పైగా జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయని భావించిన అమెరికన్ ప్రభుత్వం ఫ్లోరిడాలో కొండ చిలువలను వెంటాడుతోంది, సంహరిస్తుంది. నిజంగానే ఈ కొండ చిలువలు అక్కడ వేల లక్షల సంఖ్యలో వ్యాప్తి చెందాయి. ఒక కొండ చిలువ 50 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుందట. ఈ కొండ చిలువల సంతతి అలా పెరుగుతూ మానవులను ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకుంది. ఇదే కారణంగా అక్కడి ప్రభుత్వం కొండ చిలువలను వేటాడేందుకు పర్యావరణ పద్ధతిలో తుపాకులు, ఆయుధాలు వాడకుండా వాటిని వేటాడేందుకు ప్రతి ఏటా పోటీ పెడుతుంటుంది. ఈ అమ్మాయి కూడా ఆ పోటీలో పాల్గొని 60 కొండ చిలువలను ఎదుర్కొని వాటిని బంధించి ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఇప్పుడు ఫ్లోరిడా ప్రభుత్వం ఆమెను శభాష్ అని పొగడుతోంది.